మూడు రోజుల విరామం తర్వాత దుబాయ్, అబుదాబి, మస్కట్ నుండి భారత్ కు విమాన రాకపోకలు మొదలైపోయాయి. దీంతో గల్ఫ్ దేశాల నుండి భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. దుబాయ్ నుండి బెంగళూరు చేరుకున్న విమానంలో కొందరు ప్రయాణికులు క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చారు. సో 2 రోజులు విమానాలు లేక ఇబ్బందులు పడ్డామని, విమానాల రాకపోకలు ప్రారంభం అవ్వడంతో క్షేమంగా ఇండియాకు తిరిగి వచ్చామని చెప్తూ ఉన్నారు ప్రయాణికులు. 2 days ఉన్నట్టుండి ఇంకా అటాక్ జరిగింది, స్టక్ అయిపోయాము. వెళ్ళి చూస్తే ఫ్లైట్ క్యాన్సిల్ అన్నారు. ఇంకా హోటల్లోకి వెళ్ళాము. హోటల్లోకి రిటర్న్ వెళ్ళగానే వాళ్ళు ఇంకా హోటల్ వాళ్ళని అడిగితే సరే పర్లేదు, మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎయిర్లైన్స్ నుంచి ఇక్కడే రూమ్లో ఉండండి, ఫ్రీగా పర్లేదు, మీరు పే చేసే అవసరం లేదన్నారు. యూఏఈ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. నా హోటల్కే చాలామంది ఆగిపోయిన వాళ్ళంతా ఫ్లైట్స్ ఆగిపోయి ప్రతి ఒక్కరిని హోటల్ పంపించారు. ఫుడ్ యూఏఈ గవర్నమెంట్ బాగా చూసుకుంది. సో ఉన్నట్టుండి మమ్మల్ని ఇంకా మేము స్టక్ అయిపోయాం కాబట్టి ఫస్ట్ మమ్మల్ని పంపించారు. తర్వాత మేబీ 2 to 3 days తర్వాత ఎయిర్లైన్స్ ఓపెన్ అవ్వచ్చు. అక్కడ వార్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే నేను అబుదాబిలో ఉన్నాను. నేనున్న హోటల్ దగ్గర అయితే ఏమంతగా జరగలేదు. యుఏఈ ప్రభుత్వ సహకారంతో క్షేమంగా ఇండియా చేరుకున్నామని, తొలి రోజు దుబాయ్లో డ్రోన్ దాడులు కనిపించాయని, ప్రస్తుతం యుఏఈలో సాధారణ పరిస్థితులు ఉన్నాయని మరికొందరు ప్రయాణికులు చెప్తున్నారు. Okay, but it was a little bit scary and a lot of drones attack and missiles. Hi sir. But earlier they have safely they have arranged a flight and we came safely to Bangalore. What is the situation in the last 2 days? Last 2 days there were debris falling in Dubai and Abu Dhabi also. And Iran they are attacking the oil-based camps and US-based camps. Situation so but authorities have been really mindful. They are taking care of civilians' safety and also at the same time they are trying to manage the situation. Airlines so ನನಗೆ accommodation provide ಮಾಡಿದ್ರು. It's been really nice, but it's been really tough to manage the situation. But finally I'm here. They have initiated a phased approach of the flight thing. So they just started with the Bangalore flight. So I'm here. Finally I'm here to make my family and safe. But ಕೆಲವೊಂದು ಕಡೆ ಅದು ಮಿಸೈಲ್ ಜಮೈಕಾದಲ್ಲಿ ಅಥವಾ ಪಾಮ್ ಬೀಚಲ್ಲಿ ಇಟ್ ವಾಸ್ ಲೈಕ್ ಅ ಸಿಚುವೇಶನ್ ಬಟ್ ಏರ್ಪೋರ್ಟ್ ಆಗುತ್ತೆ